నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు. సార్తో మాట్లాడే రోజు హెయిర్ ఫాల్ రిలేటెడ్ సమస్య గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద తారతమ్యం లేదు అన్నట్టుగా ప్రతి ఒక్కరిని పట్టిపేడిస్తున్న సమస్య హెయిర్ ఫాల్. ఇది ఎంత ఎక్కువైపోయిందంటే దీని గురించి బాధపడే వాళ్ళే తప్ప ఆహా నా హెయిర్ చాలా చక్కగా ఉంది అనుకునే వాళ్ళు లేరు. ఇంత ఎక్కువ కామన్ ప్రాబ్లం అవడానికి కారణం ఏంటంటారు? సో అట్లీస్ట్ నా క్లినికల్ ప్రాక్టీస్లో నేను గమనించింది హెయిర్ ఫాల్, అట్లీస్ట్ నా సైడ్ నుంచి, నా స్పెషాలిటీ సైడ్ నుంచి మాట్లాడినప్పుడు జనరల్గా పోషకాహారాలు ఏవైతే రిక్వైర్డ్ ఉంటాయో హెయిర్ గ్రోత్కి, స్కిన్ టెక్స్చర్కి, ఇవన్నీ కూడా లోపించి ఉన్నది గమనిస్తున్నాం. పర్టికులర్గా ట్రేస్ ఎలిమెంట్స్ అంటాం. ఈ ట్రేస్ ఎలిమెంట్స్ అనేవి తక్కువగా ఉన్నట్టు గమనిస్తున్నాం. ముఖ్యంగా నా ప్రాక్టీస్లో నేను గమనించేది లోపం వైటమిన్ డి, B12 విటమిన్, ఈ రెండు ఎక్కువగా చూస్తుంటాను. తర్వాత డిసీజ్ పరంగా చూస్తే థైరాయిడ్, చాలా ఎక్కువగా థైరాయిడ్ మూలన హెయిర్ ఫాల్ అనేది గమనిస్తూ ఉంటాం. అలాగే మానసిక ఒత్తిడి వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది లోపిస్తుంది. నిద్ర లోపం వల్ల హెయిర్ ఫాల్ లోపిస్తుంది. ఇవన్నీ కాకుండా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే హెయిర్, పర్టికులర్గా యంగ్ విమెన్లో ఈ హెయిర్కి కెమికల్స్ అప్లై చేయడం, ఎక్కువగా కెమికలైజ్డ్ ప్రోడక్ట్స్ వాడడం, వాటర్ సరిగ్గా లేకపోవడం, ఇన్అడిక్వేట్ ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్. ఇప్పుడు ఎగ్ ప్రోటీన్లో హెయిర్ గ్రోత్కి సంబంధించినవి ఉంటాయి అని చెప్తారు. సో ఇలాంటివన్నీ కూడా లోపించిన దానివల్ల కూడా మనకి ఈ హెయిర్ ఫాల్ అనేది తరచుగా కనబడుతూ ఉంటుంది. సో జనరల్గా మనం ఎవరన్నా హెయిర్ ఫాల్ గురించి వచ్చినప్పుడు ఈ బ్లడ్ టెస్ట్లు ఇవి చేసుకోమంటే వచ్చే రెస్పాన్స్ ఏమంటారంటే, సార్ ఇది హెయిర్ గురించి కాదు కదా, ఈ బ్లడ్ టెస్ట్లు దేనికి అంటారు. చాలామందికి అర్థం కాని అంశం ఏంటంటే వీటిల్లో చాలా మటుకు ఆల్మోస్ట్ నా ప్రాక్టీస్లో 60 to 70% అబ్నార్మల్ రిపోర్ట్స్ రావడం గమనించాను. ఇవి కరెక్టివ్ మెజర్స్ తీసుకున్న తర్వాత డెఫినెట్గా కొంత మేరకు ఆ హెయిర్ ఫాల్ అనేది ఆగడం అనేది కూడా నేను గమనిస్తూనే ఉన్నాను ప్రాక్టీస్లో. ఆల్మోస్ట్ డైలీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ గమనిస్తూనే ఉంటున్నాం మేము. అంటే ఏం టెస్టులు చేయించుకోవాలి సార్ దీనికి? విటమిన్ డి, విటమిన్ B12, థైరాయిడ్ డిసీజ్ మేజర్ రోల్ ప్లే చేస్తుందా? డెఫినెట్గా రోల్ ప్లే చేస్తుంది. తర్వాత చాలామంది స్టిగ్మా వల్ల తనకున్న మానసిక ఒత్తిళ్లు చెప్పుకోలేకపోవడం, నిద్ర సమస్యతో ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేయడం, అలాగే సరిగ్గా పోషకాహారాలు తీసుకోకపోవడం, ఐరన్ కూడా ఒక మేజర్ రోల్ డెఫినెట్గా రోల్ ప్లే చేస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకుంటే కానీ బయటపడదు. కాబట్టి ఇవన్నీ మనం చెక్ చేసుకొని లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, సరిపడ్డ లెవెల్స్ మనం టార్గెట్ చేసి ట్రీట్ చేస్తే డెఫినెట్గా హెయిర్ ఫాల్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. సార్, కొంతమందిలో మొత్తం హెయిర్ అంతా కాకపోయినా సమ్ పర్టికులర్ ప్లేసెస్లో మాత్రమే హెయిర్ అనేది ఊడుతూ ఉంటుంది. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు సార్? సో అది ఒక కండిషన్, అలోపేషియా ఏరియాటా అంటారు. ఆ కండిషను స్పెషాలిటీ డర్మటాలజిస్ట్ వాళ్ళని కన్సల్ట్ చేస్తే ఆ హెయిర్ గ్రోత్కి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వడం జరుగుద్ది. దానికి అండర్లయింగ్ రూట్ కాజ్ ఏముందో కూడా వాళ్ళు నిర్ధారించి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మేజర్గా మాత్రం వీళ్ళు నాకు తెలిసి స్ట్రెస్, సరైన ప్రోటీన్ ఇవి లేకపోవడమే అని చెప్తావచ్చు సార్. ఎక్కువ శాతం ఇప్పుడున్న సమస్య ఏదైతే హెయిర్ ఫాల్ ప్రతి లెవెల్ ఆఫ్ ఏజెస్లో కనబడుతున్నాయి కాబట్టి యూజువలీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్సే ఎక్కువగా గమనిస్తున్నాను. దాన్ని మినహాయించి చూస్తే ఈ మానసిక ఒత్తిడి కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుందని నేను గమనించాను. సో ఇవన్నీ సరిదిద్దుకుంటే చాలా మటుకు హెయిర్ ఫాల్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.